హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తెల్లపిండి కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: తెల్లపిండి దంచుకునేది, ఇలా చేసుకునేది, వెల్లుల్లిపాయలు, 7-8 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. తెల్లపిండి మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీలోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా అందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా మిక్సీని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మిక్స్ అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న తెల్లపిండిని కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తెల్లపిండిని ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చేసుకొని కళాయి పెట్టుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవేమి లైట్గా ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ కొంచెం సిమ్లో అలా వేస్తూ ఉండాలి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. డైరెక్ట్గా అందులో ఒక పోసికండి ఉప్పు కారం, అది చెప్తే అలా చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంటే ఈ పిండికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కొంచెం మరగాలి, బాగా తలతలమని మరగాలి. ఇందులోకి ఇప్పుడు నేను కొట్టుకున్న దాంట్లో సాల్ట్ చాలలేదు. ఇప్పుడు ఇందులో సాల్ట్ మరిగిన వాటర్లో వేస్తున్నాను. కారం సరిపోయిన వాళ్ళు కారపొడి ఉంటుంది, ఇడ్లీ కారపొడి, అది ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పౌడర్ ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తంగా ఇలా కలిపేసి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని తీసుకోవాలి. అంతా పొడిగా వచ్చింది కది. నీళ్ళు తగ్గించుకుంటే ఇంకా పొడిగా ఉంటుంది. కాకపోతే నేను పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉండేటట్టు వండాను. మీకు ఇంకా పొడిగా కావాలిస్తే వాటర్ కొంచెం తగ్గించుకోండి, మర్చిపోవద్దు. ఎంతో టేస్టీగా ఉండే తెల్లపిండి కూర రెడీ. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. టేస్ట్గా ఉన్న తెల్లపిండి కూర రెడీ అయింది. మనం దీన్ని వంకాయలోకైనా, బీరకాయలోకైనా సరే, ఎండునెత్తల్లో ఎండురాయిలు కూడా వండుకోవచ్చు వేసుకొని. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.